కృష్ణం వందే జగద్గురు. జై గురుదేవ. భగవద్గీత ఈజ్ బ్లాక్ బాక్స్. ఎలాగంటే విమాన ప్రమాదానికి కారణం బ్లాక్ బాక్స్ వలనే తెలియాలి. ఎందుకంటే ఈ బ్లాక్ బాక్స్ ప్రమాదానికి ముందు ఆ తర్వాత కూడా ఉంది కాబట్టి. జీవుని జనన మరణ ప్రమాదానికి కారణం భగవద్గీత, మహాత్ముల, సద్గురువుల తత్వబోధ అనే బ్లాక్ బాక్స్ వలనే తెలియాలి. ఎందుకంటే ఈ తత్వబోధ అనే బ్లాక్ బాక్స్ జీవుని జననానికి ముందు, మరణం తర్వాత కూడా ఉన్నది కాబట్టి. ఆత్మ ఏమో నేనే, నేను నిరాకార నిరంజన నిర్గుణాన్ని అని మొండికేసి సాక్షి అయి మౌనం దాల్చింది కాబట్టి జీవుని జనన మరణాలకు సాక్షి అయిన ఆత్మ యొక్క గుట్టును భగవద్గీత, మహాత్ముల తత్వబోధ అనే బ్లాక్ బాక్స్ మాత్రమే విప్పాలి. విమాన ప్రమాదం తర్వాత బ్లాక్ బాక్స్ వెతకకుండా లేదా దానిని అనలైజ్ చేయకుండా ఉంటే అది మూర్ఖత్వం. బ్లాక్ బాక్స్ దొరకపట్టి ఎనలైజ్ చేస్తే వచ్చే పరమ ప్రయోజనం ముందు ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి కావలసిన సెక్యూరిటీ స్ట్రెంగ్తనింగ్ మరియు ప్రివెంటివ్ మెజర్స్ అండ్ సొల్యూషన్స్లు ఎస్టాబ్లిష్ చేయడం వంటివి. బ్లాక్ బాక్స్ వంటి భగవానుడు, భగవద్గీత, మహాత్ముల, సద్గురువుల దార్శనికతతో కూడిన ఆత్మతత్వం దొరకబట్టి విశ్లేషించి ఆచరించకపోతే జనన మరణం చక్రం ముగింపు ఉండడం సాధ్యమా? లోతుగా ఆలోచిస్తే రోడ్ల మీద ప్రయాణించే వాహనాలు, పట్టాల మీద ప్రయాణించే ట్రైన్సు, వీటికి ఎంతో కొంత సాక్ష్యం చూసిన వారు ఉండటం చేత ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పటానికి కాస్త వెసులుబాటు ఉంటుంది. కానీ ఆకాశంలో ఒంటరిగా ప్రయాణం చేసే విమానం యొక్క ప్రమాదాన్ని కేవలం బ్లాక్ బాక్స్ తప్ప మరొక దాని ద్వారా విశ్లేషించే అవకాశమే ఉండదు. అంటే ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే ఆ విమానయాన సంస్థ యొక్క యాజమాన్యం బాధ్యతాయుతమైనదైతే, కేవలం బిజినెస్, రెవెన్యూస్, ప్రాఫిట్సే లక్ష్యంగా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే అది 10 కాలాల పాటు వ్యాపారంలో ఉండగలుగుతుంది, పోటీని తట్టుకుని. కేవలం వ్యాపార దృష్టితోనే ఉంటూ ఇటువంటి సెక్యూరిటీ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ ఏమీ లేకుండా సంస్థని కనుక నడుపుతుంటే గొప్ప ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సంస్థ మూతపడే స్థితికి చేరటం తథ్యం. అలాగే బాధ్యతాయుతమైన యాజమాన్యం, ఆ బ్లాక్ బాక్స్ అనేది వారికి హార్ట్తో సమానం. కారణం, ఎంత జాగ్రత్త వహించినా దాని యొక్క తయారీలోనూ మెయింటెనెన్స్లోనూ పొరపాటుని కోటికొక్కటో లక్షకొక్కటో జరుగుతున్న ఈ విమాన ప్రమాదాలని విశ్లేషించడానికి ఆ బ్లాక్ బాక్స్ ఎంతగా సహకరిస్తుందంటే ఆ విశ్లేషణ ద్వారా ప్రమాదానికి మూల కారణాన్ని గ్రహించి ఇంకా అటువంటి ప్రమాదాల నేచర్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని ప్రివెంటివ్ మెజర్స్ తోటి కంట్రోల్ చేయటానికి అదొక్కటే ఆధారం. తద్వారా ప్రమాదాలను నివారించి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడి వారి ప్రయాణానికి సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసే అవకాశం దొరుకుతుంది. అంటే ఈ ఉదాహరణలో ఆ విమానయాన సంస్థ యాజమాన్యం ఎంత బాధ్యతాయుతమైనదో అట్లే ఇంతటి సృష్టికి యజమాని అయిన భగవానుడు కూడా అంతటి బాధ్యతాయుతమైన సృష్టిని నిర్వహిస్తున్నారు స్వామి.
అందుకారణంగానే ఈ అనాదిగా సాగుతున్న గురు పరంపర, ఇక్కడ భగవానుడు భగవద్గీత అనే లోకానికి అందించటం, ఇవన్నీ కూడా వీటన్నిటినీ ఈ సద్గురు పరంపర వారి యొక్క కరుణ, ఈ భగవద్గీత, ఈ తత్వబోధ, అనాదిగా ఉన్న ఈ తత్వబోధ అంతా బ్లాక్ బాక్స్ కింద భావించవలసి ఉంటుంది. ఈ సృష్టి యజమాని అయిన ఆ ఏకాత్మ పరబ్రహ్మం ఈ బ్లాక్ బాక్స్ని ఇవ్వకపోతే అసలు జరుగుతున్నదే ఇదంతా కూడా భగవానుడి యొక్క ఆజ్ఞకు అనుగుణంగానే జరుగుతుందనే మెట్ట వేదాంతం లోకంలో పాతుకుపోనేమో. అంటే ఏ విధంగా అంటే, ఈ లోకంలో జరుగుతున్న ఈ అజ్ఞానమయ భోగాసక్తితో కూడిన జంతుప్రాయమైన జీవితం గడపటం కూడా చాలా సహజమే. అదే భగవంతుడు ప్రణాళిక అనేద్దురేమో. అవకాశాన్ని తీసుకుని లోకంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, సృష్టి చక్రానికి విఘాతం కలిగిస్తున్న ఆలోచనలు, మాటలు, పనులు, ఇవన్నీ కూడా భగవంతుడు ప్రణాళికే అనేద్దురేమో ఈ అవకాశవాదులు. మనుష్యుడు జన్మ తీసుకున్నది సుఖంగా భోగా లాలసతతో వన్ లైఫ్ ఎంజాయ్ అనే మూడ్లో ఉన్నంతకాలం విచ్చలవిడిగా బతికి మరణించడంతో జీవితం ముగుస్తుందనే ఒక మెట్ట వేదాంతమే భగవంతుడి ప్రణాళికని లోకంలో ఒక రకమైన నానుడి స్థిరపడిపోదునేమో. వీటికి అవకాశం ఇవ్వకుండా భగవంతుడు చాలా సుస్పష్టంగా అనాదిగా గురు పరంపర, మహాత్ముల అడుగుజాడలు, వారి యొక్క బోధలు, ఇక్కడ భగవానుడు సూచించిన భగవద్గీత, ఇవన్నీ కూడా చాలా సుస్పష్టంగా బోధిస్తున్నాయి. ఇందులో స్వామి చాలా సుస్పష్టంగా చెప్తున్నారు. స్వధర్మం అని ఒకటి ఉంది, అదే నేను విధించినది, అదే నా హృదయం అని. పరధర్మం అనేది ఉంది, అది నేను విధించింది కాదు. అజ్ఞానవశాన జీవులు ఆ మార్గాన్ని ఎన్నుకుని భయానకమైన బతుకుతూ జన్మచక్రంలో పడుతున్నారు. నేను విధించిన స్వధర్మాన్ని ఆచరిస్తే జీవితం సుఖప్రదం అయ్యి జీవిత లక్ష్యం నెరవేరుతుంది. పరధర్మాన్ని ఆచరిస్తే బ్రతుకు జన్మచక్రం పాలవుతుందని చెప్పి ఈ జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని అనాదిగా గురు పరంపర, ఈ భగవద్గీత అనేవి సూచిస్తూనే ఉన్నాయి. తద్వారా ఈ బ్లాక్ బాక్స్ వంటి ఈ తత్వబోధ ద్వారా లోకానికి అర్థమవుతుంది ఏంటంటే, సృష్టిలో జరుగుతున్న ప్రతీదీ భగవంతుడు ప్రణాళికే అని చెప్పి సమన్వయం చేసేసి మన ఇష్టారీతిని బతుకుతూ ఉండటం, లేదంటే ఎంతో బాధ్యతాయుతమైన సృష్టిని నిర్వహిస్తున్న భగవానుడి యొక్క బాధ్యతకి నిదర్శనమే అనాదిగా వస్తున్న గురు పరంపర, మహాత్ముల బోధ, ఈ భగవద్గీత అని సుస్పష్టంగా గ్రహించవచ్చు. బాధ్యతాయుతమైన భగవానుడు ఈ బ్లాక్ బాక్స్ని, తత్వబోధ అనే భగవద్గీత, మహాత్ముల వాక్కుని విడిచిటి వెళ్ళటం మూలానే లోకానికి సత్యమేదో అసత్యమేదో తెలిసే అవకాశం దక్కింది. ఇది లేని రోజుని ఈ జీవితం అగమ్యగోచరం అయిపోయి సాధన అనే కోణమే లేకుండా మనసుకు తోచిన ఆలోచనలు, మాటలు, పనులే పరమ ప్రామాణికంగా నాస్తికత్వం రాజ్యం ఏలును కదా అనే కోణాన్ని ఆలోచిస్తేనే గుండె జల్లుమంటది సాధకులకి. అంటే ఈ భగవద్గీత అనే బ్లాక్ బాక్స్ ద్వారా చాలా సుస్పష్టంగా గ్రహించవలసింది ఏంటంటే, భగవానుడు హృదయం ఇక్కడ ఘోషిస్తుంది అడుగడుగుని. పరధర్మాన్ని సూచించి బాధపడుతున్నారు స్వామి. అది కాదు నేను మనుషుల దగ్గర నుంచి ఆశిస్తున్నది అని. స్వధర్మాన్ని చూపించి సంతోషిస్తున్నారు స్వామి. ఇది నేను ఆశిస్తున్నాను మనుషుల నుంచి అని.
కేవలం మనుష్యులది నుంచే వచ్చింది ఈ ప్రమాదం అంతా, సృష్టి చక్రానికి విఘాతం అంతా, భగవంతుడు హృదయానికి కంపనం అంతా. సృష్టిలోని మిగతా చరాచర ప్రకృతి అంతా, పశుపక్ష్యాదులు, కొండకోణలు, నదులు, సముద్రం, ఇవన్నీ కూడా భగవానుడు హృదయానికి అనుగుణంగా, సృష్టి చక్రానికి అనుగుణంగా నడుచుకుంటున్నవే. కేవలం మనుష్యుడిని ఉద్దేశించే, మనుష్యుడు నలిగిపోతున్న జననమరణ చక్రాన్ని ఉద్దేశించే భగవానుడు ఈ బ్లాక్ బాక్స్ని విడిచి వెళ్ళారు. ఇందులో ఆ జననమరణ చక్రానికి కారణమైన రహస్యం ఇందులో ఉంది. ఇదే భగవద్గీత అనే బ్లాక్ బాక్స్, ఇదే మహాత్ముల సద్గురువుల గురు పరంపర అనే బ్లాక్ బాక్స్ ద్వారా గ్రహించవచ్చు అని తెలియాలి. భగవానుడు అందించిన భగవద్గీత అనే బ్లాక్ బాక్స్లో ఉన్న రహస్యం ఏమంటే, జీవుడు అజ్ఞానం చేత జీవభావంతో జనన మరణం చక్రం పాలవుతున్నాడు. దానికి కారణం పరధర్మాచరణ చేస్తున్నాడు, స్వధర్మాచరణ చెయ్యకుండా అని ఒక బ్లాక్ బాక్స్ చెప్పిన రీజన్. మరలా భోగాసక్తితో, ఇంద్రియ సుఖాలతో అనుభవించటానికే జీవితం అన్నట్టుగా అరిషడ్వర్గమయమైన జీవనాన్ని గడుపుతూ, జంతుప్రాయమైన జీవనాన్ని గడుపుతూ వాసనల్ని పెంచేసుకుని జన్మచక్రంలో పడిపోతున్నాడు అని చెప్పింది ఈ బ్లాక్ బాక్స్. అదంతా పరధర్మమయమైన, అజ్ఞానమయమైన జీవనం అని చెప్పి సొల్యూషన్ కూడా బ్లాక్ బాక్స్ని అనలైజ్ చేసిన మహాత్ములు వారి జీవితాన్ని, వారి అడుగుజాడల్ని స్పష్టంగా సూచిస్తున్నది ఏమంటే, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, కర్మ, భక్తి, ధ్యానయోగం, జ్ఞానయోగం ద్వారా జన్మసార్థకతని గావించుకునే జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించాలని ఈ బ్లాక్ బాక్స్ని అనలైజ్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ మహాత్ములు చెప్పిన కోణం ఇది. ఆ కోణంలో ఈ భగవద్గీత మహాత్ముల యొక్క సూచనలు ఎంతటి అమూల్యమైనవో గ్రహిస్తే, మన మనసుకు దోచిన ఆలోచనలు, మాటలు, పనులే పరమ ప్రామాణికమని కనుక భావించి, భగవంతుడి ప్రణాళిక అంతా సృష్టిని విచ్చలవిడిగా ఎవరికి తోచిన విధంగా వారు నడుచుకోండని చేశారని అనడానికి సిద్ధపడిపోయే నాస్తికులకి వేసిన కళ్ళెం మాట స్వామి ఈ భగవద్గీత అనే బ్లాక్ బాక్స్ని విడిచి వెళ్ళటం ద్వారా. విమాన యాజమాన్యం బ్లాక్ బాక్స్ని అనలైజ్ చేసి దాంట్లో ఉన్న ప్రమాదానికి గల కారణాలను నివారించడానికి కావాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఎస్టాబ్లిష్ చేయకుండా ఉన్నప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ప్రయోజనమే లేదు. అలాగే మనుష్యుల్ని జన్మచక్రంలో పడవేస్తూ భయానకమైన, దౌర్భాగ్యమైన జీవనానికి కారణమవుతున్న మనుష్యుల జననమరణ చక్రానికి, ప్రమాదానికి కారణమైన రహస్యాల్ని భగవద్గీత అనే బ్లాక్ బాక్స్లో ముందుగా విశ్లేషించడం ఫస్ట్ స్టెప్. విశ్లేషించి ఆ ప్రమాదాలను నివారించడానికి కావలసిన ప్రివెంటివ్ మెజర్స్ స్వామి సూచించినవి ఆచరించకపోతే ఈ భగవద్గీత అనే బ్లాక్ బాక్స్ యొక్క ప్రయోజనమే లేదు అని గ్రహించాలి. ఎందుకు సనాతన ధర్మానికి ప్రామాణికం శాస్త్రం అంటారో, అది శాసించి చెబుతుంది కాబట్టి, దానికి ఏ విధమైన పక్షపాతం లేకుండా జీవుని యొక్క ఉద్ధరణే దాని యొక్క పరమ ప్రాధాన్యత కాబట్టి అది సనాతన ధర్మానికి ప్రామాణికం. ఏది? భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తు. ఈ ప్రామాణికత అయిన శాస్త్రమే, ఈ ప్రస్థానత్రయమే బ్లాక్ బాక్స్ మాట. ఇందులో ప్రామాణికమైన ఈ బ్లాక్ బాక్స్ అనే ఈ శాస్త్రంలో ఇంత స్పష్టంగా జీవులు ఈ విధంగా భగవంతుడి యొక్క హృదయాన్ని కంపింపజేస్తున్నారు పరధర్మం ఆచరించి, ఇది కాదు భగవంతుడు ఆశిస్తున్నది అని చెప్పినప్పుడు అది అధర్మం అని ముందుగా నమ్మటం సనాతన ధర్మాచరణాపరులుగా కర్తవ్యం కదా. ఆపై ప్రమాదానికి కారణం తెలిసిన తర్వాత స్వామి సూచిస్తున్న
నివారణోపాయమైన స్వధర్మాచరణని ఆచరించి ఆనందమయమైన జీవనాన్ని గడిపి జీవిత లక్ష్యాన్ని చేరటం సనాతన ధర్మాచరణాపరులుగా రెండవ కర్తవ్యం కదా. ఇది లేనప్పుడు శాస్త్రం అనే మహా ప్రయోజనకారి అనే జీవోద్ధరణకి పరమ ప్రామాణికమైన ఈ బ్లాక్ బాక్స్ని భగవానుడు విడిచి వెళితే దాని వైపు తొంగి చూడకుండా చూసిన పారాయణకు ఉపయోగించి దాని యొక్క అంతరార్థాన్ని గ్రహించకుండా ప్రమాదానికి గల కారణాలని నమ్మకుండా నివారణోపాయాలను ఆచరించకుండా ఉంటే ఈ శాస్త్ర ప్రయోజనం ఎంతవరకు? ఇదా సనాతన ధర్మం హృదయం అని విశ్లేషించుకోవాలని భగవంతుడు హృదయం. ముందుకు సాగుతూ భగవానుడు ఏమంటున్నారంటే, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మౌగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అంటున్నారు స్వామి. స్వామి చాలా విచిత్రమైన కోణాన్ని తీసుకొచ్చారు ఇక్కడ. ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని కొనసాగిస్తూ యజ్ఞం అనే కోణాన్ని ఉపయోగించి స్వామి తత్వబోధ చేస్తూ సాధనాపరమైన సూచనలు చేయటానికి యజ్ఞం అనే ఒక ఉపకరణాన్ని వాడుతున్నారన్నమాట స్వామి ఇక్కడ. యజ్ఞం అనే ఉపకరణాన్ని ఇంతకుముందు స్వామి అనేక సార్లు ఉపయోగించున్నారు. ఎలాగంటే స్వధర్మాచరణని పరధర్మాచరణని సూచిస్తూ స్వామి యజ్ఞమయమైన జీవనాన్ని గడపటం స్వధర్మం అని సూచించున్నారు. అలా కాకుండా యజ్ఞమయమైన జీవనాన్ని గడపకపోతే అది పరధర్మాచరణ అని సూచించున్నారు. యజ్ఞమయమైన జీవనం జీవిత లక్ష్యం వైపు నడిపిస్తుందని చెప్పుకున్నారు. అంటే యజ్ఞం అనే విషయం వచ్చేటప్పటికి ముందుగా మనసుకు మెదిలేది యజ్ఞకర్త ఒకళ్ళు, యజ్ఞానికి సంబంధించి అధిదేవత ఒకళ్ళు, ఆ యజ్ఞగుండం ఒకటి, ఆ యజ్ఞగుండంలో సమిధల్ని ఆహుతి చేయటం, దాన్ని హవనం అంటారు. అంటే సమిధల ఆహుతి లేదా హవనం అనే క్రియ ఒకటి, యజ్ఞం అనే కర్మ ఒకటి. ఇవన్నీ కూడా స్ఫురణకు వస్తాయి యజ్ఞం అనేటప్పటికి. యజ్ఞం చేసే కర్త ఆ యజ్ఞగుండంలో సమిధలని, యజ్ఞం చేసే కర్త ఆ యజ్ఞగుండంలో హవనం సమిధలని హవనం చేయడం ద్వారా, ఆహుతి చేయడం ద్వారా యజ్ఞం అనే కర్మని నిర్వహిస్తూ ఆ యజ్ఞ అధిదేవతను ప్రసన్నం చేసుకుని తన యొక్క కోరికని తీర్చుకుంటాం అనే ఒక కోణం యజ్ఞం పేరు చెప్పగానే కనపడుతుంది. ఇది వేదంలో పూర్వకాండలో ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చెప్పబడినవి అని ఇంతకుముందు స్వామి సూచించున్నారు. అవన్నీ కూడా స్వధర్మాచరణని ప్రోత్సహించటానికి జీవుడు నిషిద్ధ కర్మలు చేయకుండా మనసుకు తోచినవి ఏం కావాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఏదేదో చేసేసి నాశనం అయిపోతున్నారు జీవులని భగవంతుడు హృదయం వేద పూర్వకాండలో కోరికలతో కూడిన అంటే సకామ కర్మలో కోరికతో కూడిన యజ్ఞయాగాది క్రతువుల్ని సూచించడం జరిగింది. ఆ కోరికకి సంబంధించిన ఆ యజ్ఞయాగాది క్రతువు, దానికి ఒక అధిదేవత, ఆ క్రతువు విధానం ఇవి చెప్పడం జరిగింది. భగవంతుడు ఇంతకుముందు అటువంటి సకామ కర్మల్ని ఆచరిస్తూ వేదంలో సూచించిన యజ్ఞయాగాది క్రతువులు ఇవి ఆచరిస్తున్న వారిని భ్రమకు గురి చేయవద్దు అని కూడా అక్కడక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నారు సాంఖ్యయోగుల్ని వారిని. అంటే ఇక్కడ ఆ యజ్ఞం అనే క్రియని వేదంలో పూర్వకాండలో సకామ కర్మల్ని నిర్వర్తింపజేసుకోవడానికి ఆ కోరిక ఆ భోగాల్ని అనుభవించడానికి యజ్ఞయాగాది క్రతువులు చేయటం అనే విషయాన్ని సూచించున్నారు. ఇప్పుడు దాన్ని ఎలాబరేటెడ్గా అది కేవలం సకామ కర్మకే కాకుండా నిష్కామ కర్మ పరమైన యజ్ఞం ఏంటి,
భక్తిపరమైన యజ్ఞం ఏంటి, ధ్యానపరమైన యజ్ఞం ఏంటి, ఆత్మపరమైన యజ్ఞం ఏంటి అనేవి సవిస్తారంగా తెలుపుతూ, యజ్ఞం అంటే కేవలం వేద పూర్వకాండలో కోరికలను తీర్చుకుంటానికి పూర్వకాండలో చెప్పిన యజ్ఞయాగాది క్రతువే కాదు, ఆ యజ్ఞం యొక్క రహస్యం ఏంటి, దాని యొక్క హృదయం ఏంటి, భగవానుడి యొక్క అంతరార్థం ఏంటి యజ్ఞం అని సంబోధించడం ద్వారా అనే విషయాన్ని పలు విధాలుగా చెప్తున్నారు స్వామి ఇక్కడ. ఇప్పుడు స్వామి యజ్ఞం యొక్క కోణాన్ని పలు విధాలుగా చెప్పటానికి సమగ్రంగా ఒక హోలిస్టిక్ పిక్చర్ ఈ చార్ట్ 11లో గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్వామి చెప్పిన ఈ బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మగ్నౌ బ్రహ్మాణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అనేది చార్ట్ 11లో ఆ 4వ కాలంలో ఉన్న ఆత్మ బ్రహ్మనిష్ట యజ్ఞానికి సూచనగా చెప్పిన మాట అది. అంటే ఏమంటున్నారు ఇక్కడ, సమస్తము బ్రహ్మమయమే, అణువణువు బ్రహ్మమయమే, బ్రహ్మము కానిది ఏదీ లేదు అనేది నిజానికి భగవంతుడి యొక్క అనుభవైక స్థితి, ఆయన యొక్క ఏకాత్మ స్థితి, అదే సచ్చిదానంద స్థితి. ఆ సచ్చిదానంద స్థితిని సూచిస్తూ పలికిన మాట ఇది. ఏమంటున్నారు, యజ్ఞ కార్యాల్లో ఉపయోగించే వస్తువులు ఉంటాయి, ఇవి స్రువాది కొన్ని వస్తువులు, ఆ యజ్ఞయాగాది క్రతువులకు వాడే వస్తువులు బ్రహ్మం అవి. అలాగే హోమం చేసే ద్రవ్యం అంటే అందులో వాడే సమిధులు, ఆహుతి చేసే నెయ్యి ద్రవ్యం అన్న అవి కూడా బ్రహ్మమే. అలాగే ఆ హోమగుండంలో రగులుతున్న అగ్ని అది బ్రహ్మమే. యజ్ఞాన్ని ఆచరించే కర్త, యజ్ఞకర్త కూడా బ్రహ్మమే. ఆ హవనక్రియ ఏదైతే ఉందో, సమిధులను ఆహుతి చేయటం అనే హవనక్రియ అది బ్రహ్మమే అని చెప్పి సమస్తం బ్రహ్మమని సూచిస్తూ ఈ బ్రహ్మకర్మలో స్థితుడై ఉన్న యోగి ద్వారా పొందే యజ్ఞఫలం కూడా బ్రహ్మయే అని చెప్పి, అసలు యజ్ఞం అనే పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ఆ యజ్ఞకర్త, యజ్ఞం అనే కర్మ, సమిధుల ఆహుతి అనే హవనం అనే క్రియ, ఆ అధిదేవత, ఆ సమస్తాన్ని బ్రహ్మగా సూచిస్తున్నారు స్వామి. అంటే బ్రహ్మము కానిది ఏదీ లేదు అనే ఏకాత్మ హృదయాన్ని సూచిస్తున్నారు స్వామిది చెప్పటం ద్వారా. ఇది పరమోన్నతమైన భగవానుడి స్థితి ఇది. దీనిని సాధించిన మహాత్ముల, సద్గురువుల, జీవన్ముక్తుల స్థితి ఇది. సమస్తాన్ని అణువణువులోనూ బ్రహ్మను దర్శించే స్థితి. అంటే అణువణువులోనూ పరబ్రహ్మతత్వాన్ని దర్శించడాన్ని, పరబ్రహ్మమే అణువణువులోనూ ఉందనే తత్వాన్ని అనుభవైకం చేసుకునే స్థితిని సూచించి స్వామి జీవిత లక్ష్యాన్ని సాధించడం అంటే ఈ తత్వాన్ని అనుభవైకం చేసుకుంటాం అని సూచిస్తున్నారు స్వామి. యాక్షన్ ఐటమ్ కింద ఇస్తున్నారు ఇక్కడ. అంటే నిజానికి వేద పూర్వకాండలో ఒక భోగాసక్తితో కోరికలతోటి చేసే యజ్ఞయాగాది క్రతువులలో ఆ యజ్ఞకర్త యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, తాను యజ్ఞకర్త అయిన తాను వేరు, ఆ యజ్ఞ అధిదేవత వేరు, యజ్ఞం అనే కర్మ వేరు, ఆ యజ్ఞ హోమగుండంలో సమిధులను ఆహుతి చేసే హవనం అనే క్రియ వేరు. దేనికి అదిగా చూస్తూ ఉంటాడు ఆ స్థితిలో. అంటే ఏ స్థితిలో, ఇక్కడ చార్ట్ 11లో కాలం 1లో ఉన్న లౌకిక అజ్ఞానపరమైన యజ్ఞం అని ఏదైతే సూచించబడిందో ఆ స్థితిలో ఆ యజ్ఞం చేసే యజ్ఞకర్త ఇక్కడ భగవంతుడు ఇక్కడ చెప్పిన దృష్టికోణంతో ఉండడు. సమస్తాన్ని బ్రహ్మమయంగా యజ్ఞంలో ఉన్న కర్తని, అధిదేవతని, హవనక్రియని, యజ్ఞం అనే కర్మని, యజ్ఞగుండాన్ని, అగ్నిని దేనికి అదిగా విడివిడిగా చూస్తూ ఉంటాడు. అంటే అక్కడ ఏకాత్మతత్వం, ఏకాత్మ భావన అనే చైతన్య స్థాయి లేదు. ఇక్కడ ఈ శ్లోకంలో భగవానుడు ఏకాత్మ
తత్వం జీవిత లక్ష్యం అని చెప్పి అంతర్లీనంగా సూచిస్తున్నారన్నమాట. అంటే మరి అప్పుడు వేద విహితమైన యజ్ఞయాగాది క్రతువుల్ని భోగాసక్తితో చేసిన దాన్ని ప్రోత్సహించిన స్వామి ఆ చైతన్య స్థాయికి అది కరెక్టు. అక్కడతోటి ఆగి ఆ కోరికల్ని యజ్ఞయాగాది క్రతువులు ఆ అధిదేవతను సంతృప్తిపరిచి నీ కోరికలు నెరవేర్చుకుంటంతో ఆగుతావేమో. ముందుకు సాగితే సమస్తాన్ని బ్రహ్మమయంగా యజ్ఞం చేసే నీవు, యజ్ఞ అధిదేవత, యజ్ఞ హవనక్రియ, యజ్ఞం అనే కర్మ, యజ్ఞగుండం, అగ్ని సమస్తం బ్రహ్మమయం అనే స్థితికి చేరటానికి నీకు నువ్వు చేసే లౌకికపరమైన కోరికలను తీర్చుకుని యజ్ఞం సహకరించిన రోజుని అది తప్పు కాదు, లేని రోజుని అటువంటి యజ్ఞయాగాది క్రతువులు అనవసరం అని సూచిస్తున్నారు స్వామి. ఓ రకంగా చెప్పుకుంటే జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానం అంటే ఏకాత్మ స్థితిని, అంటే ఇక్కడ భగవానుడు సూచించిన సర్వము బ్రహ్మమయమే అనే చైతన్య స్థాయికి చేరటానికి, ఆ పరమలక్ష్యాన్ని సాధించటానికి పెట్టుకున్న ఎన్ని లక్ష్యాలైనా అవి యజ్ఞమయమైన జీవనాన్ని సూచిస్తాయి. అలా కాకుండా జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించటానికి కాకుండా మనంతట మనం పెట్టుకున్న ఎన్ని లక్ష్యాలు ఉన్నా అటువంటి జీవనాన్ని యజ్ఞమయమైన జీవనం కాదు, అది పరధర్మమయమైన జీవనం అది అని తెలియజేస్తున్నారు అన్నమాట స్వామి ఇక్కడ. అంటే ఇంతకుముందు భగవానుడు చెప్పిన యజ్ఞమయమైన జీవనం అని అంటే ఈ జ్ఞాన అనుభవైక స్థితి అయిన సమస్తంలోనూ పరబ్రహ్మను దర్శించే పరమలక్ష్యాన్ని పెట్టుకుని దానికి అనుగుణంగా జీవితాన్ని సాగించటాన్ని యజ్ఞమయమైన జీవనం అని అంటారని గ్రహించాలి. అందుకని యజ్ఞం అనే ఒక గొప్ప కోణాన్ని తీసుకొచ్చారు స్వామి ఇక్కడ. ముందుకు సాగుతూ స్వామి ఏమంటున్నారంటే, దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావసరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి అంటున్నారు స్వామి. దాన్ని యజ్ఞానికి సంబంధించిన భగవంతుడి యొక్క తత్వ కోణాన్ని విశదంగా వివరిస్తూ ఏమంటున్నారంటే, కొందరు యోగులు దైవ పూజ రూప యజ్ఞాన్ని చక్కగా అనుష్ఠిస్తారు, అలాగే మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అంటే పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూపయజ్ఞం ద్వారా ఆత్మరూప యజ్ఞాన్ని ఆచరిస్తారు అని చెప్పి ఆశ్చర్యకరమైన యజ్ఞానికి నిజమైన తత్వ హృదయమైన భగవంతుడి యొక్క నిర్వచనాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఈ చార్ట్ 11లో ఈ కాలం 2లో ఏముంది, దాంట్లో ఉన్న సాధక యోగనిష్ట యజ్ఞం అనే కాలం 2 ఉంది కదా. ఒకసారి చార్ట్ని బ్రాడ్గా అండర్స్టాండ్ చేసుకుంటే ముందుకు వెళ్ళే ముందు ఇక్కడ కాలం 1 అసత్ అని, కాలం 2 సత్ అని, కాలం 3 చిత్ అని, కాలం 4 ఆత్మ సచిదానందం అని సూచించడమైంది. అంటే అసత్ కాలంలో ఫస్ట్ కాలంలో లౌకిక అజ్ఞాన యజ్ఞం అని, రెండో కాలంలో సాధక యోగనిష్ట యజ్ఞం అని, చిత్ మూడో కాలంలో సాధక జ్ఞాననిష్ట యజ్ఞం అని, నాలుగో కాలమైన ఆత్మ సచిదానంద కాలంలో ఆత్మ బ్రహ్మనిష్ట యజ్ఞం అని సూచించడమైంది ఇక్కడ. అలాగే ప్రతి ఈ 4 రోలో ఫస్ట్ రోలో యజ్ఞం కర్మ, అది ఆ యజ్ఞం ఆ కర్మ ఏమిటని, రెండో రోలో యజ్ఞకర్త ఎవరని, మూడో రోలో ఆ యజ్ఞానికి ఉపయోగించే సమిధులు ఆ క్రియ ఏమిటని, నాలుగో రోలో ఆ యజ్ఞానికి అధిదేవత ఎవరని సూచించడమైంది. ఇక్కడ స్వామి యొక్క హృదయం ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో రిప్రజెంట్ చేయడానికి చార్ట్ 11 చక్కగా సమన్వయం చేసుకుంటానికి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ స్వామి ఇక్కడ చెప్తున్నది
కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞాన్ని చక్కగా అనుష్ఠిస్తారని అంటున్నారు. అంటే కాలం 2 అయిన సత్ సాధక యోగనిష్ట యజ్ఞం అని గ్రహించాలి ఇక్కడ స్వామి సూచిస్తున్నది. ఈ యజ్ఞకర్త ఎవరు? ఈ సాధకుడు మాట. దీన్ని ప్రధానంగా భక్తి యోగాన్ని ఆచరిస్తున్న సాధకుడు, దాన్ని సూచిస్తున్నారు ఇక్కడ. దైవ పూజారూప యజ్ఞాన్ని చక్కగా అనుష్ఠిస్తారంటున్నారు. ఈ చార్ట్లో బ్రాడ్గా కొన్ని అగ్రిగేట్ చేసి గ్రూప్గా మెన్షన్ చేయడం అయింది. కాలం 2లో ఆ యజ్ఞకర్తనే సాధకుడు కర్మ/భక్తి/ధ్యాన యోగి అని సూచించడం అయింది. ఇక్కడ స్వామి చెప్తున్న యజ్ఞకర్త భక్తి యోగి. ఇదే ఈ కాలం 2 కర్మ ధ్యాన యోగికి కూడా సమన్వయం చేసుకోవచ్చు. వీరు ముగ్గురు కూడా సాధకులు. ఇక్కడ స్వామి ఈ కాంటెక్స్ట్లో స్పష్టంగా చెప్తున్నది భక్తి యోగిని. అంటే ఈ సాధక యోగనిష్ట యజ్ఞాన్ని సూచిస్తున్నారు స్వామి. యజ్ఞకర్త ఇక్కడ భక్తి యోగి. తన్ని ఏం చేస్తారంటున్నారు? దైవ పూజారూప యజ్ఞాన్ని అనుష్ఠిస్తాడు ఈ భక్తి యోగి అంటున్నారు. అంటే ఈ భక్తి యోగి చేసే యజ్ఞం, ఆ కర్మ ఏంటి? ఆ యజ్ఞం దైవ పూజారూప యజ్ఞం అన్నమాట. యజ్ఞ కర్మ ఇది. ఇందులో బ్రాడ్గా అగ్రిగేట్ చేసి ఇంద్రియ మనోనిగ్రహ యజ్ఞం, కర్మ యోగ యజ్ఞం, భక్తి ధ్యాన యోగ యజ్ఞం సూచించడం అయింది. ఇక్కడ స్వామి చెప్పిన కాంటెక్స్ట్ దృష్ట్యా ఆ యజ్ఞకర్త ఇక్కడ భక్తి యోగి. ఆ యజ్ఞ కర్మ దైవ పూజారూప యజ్ఞం అనే కర్మ నిర్వహిస్తాడు. సమిధులు ఏంటి యజ్ఞానికి? అహేతుకమైన భక్తి అనే సమిధిని ఆహుతి చేస్తూ ఉంటాడు, హవనం చేస్తూ ఉంటాడు అన్నమాట. అహేతుకమైన భక్తి అనే హవనక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ సమిధులు, ఆ హవనక్రియ, ఆ యజ్ఞగుండంలో ఆహుతి జరుగుతున్నది ఆ అహేతుకమైన శరణాగతితో కూడిన భక్తి అనే హవనక్రియ జరుగుతుంది. ఆ యజ్ఞ అధిదేవత ఎవరిక్కడ? సాకార బ్రహ్మం అనే అధిదేవత ఆ యజ్ఞ అధిదేవత అన్నమాట. ఈ 2వ కాలంలో భక్తి యోగి అనే యజ్ఞకర్త ఏ విధమైన యజ్ఞం చేస్తాడో, అతని యజ్ఞం ఎలా ఉంటుందో, ఆ యజ్ఞ కర్మ ఏంటో, ఆ యజ్ఞంలో సమిధులు ఏంటో, ఆ యజ్ఞం అధిదేవత ఏంటో ఈ కాలం ఈ టేబులర్ ఫార్మాట్ని బట్టి రిలేట్ చేసుకుంటే స్వామి హృదయాంతరాలని అనుభవైక ఆ హృదయాన్ని సుస్పష్టంగా గ్రహించడానికి ఇది మేలు చేస్తుంది. ఇది వేద పూర్వకాండలో భోగాలను పొందటానికి కోరికలతో చేసే యజ్ఞానికి యజ్ఞకర్త వేరుగా, అధిదేవత వేరుగా, సమిధులు ఆహుతి అవనక్రియ వేరుగా, యజ్ఞకర్మ వేరుగా ఉంటుంది. అలాగే ఈ స్థితిలో కూడా భక్తి యోగి యొక్క యజ్ఞం భౌతికమైన యజ్ఞం కాదు, ఇది మానసికమైన యజ్ఞాన్ని సూచిస్తున్నారు స్వామి. ఆ వేద పూర్వకాండలో చెప్పిన యజ్ఞయాగాది క్రతువులన్నీ భౌతికపరమైన యజ్ఞాలు. దానికి భౌతికపరమైన యజ్ఞగుండం ఉంటుంది, యజ్ఞకర్త ఉంటాడు, ఆ యజ్ఞ కర్మ సమిధులు, ఆ నెయ్యి, ఇవన్నీ హవనక్రియ భౌతికంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుడు సూచించిన దైవ పూజారూప యజ్ఞాన్ని కొందరు యోగులు చక్కగా అనుష్ఠిస్తారని సూచించడం ద్వారా భక్తి యోగపూర్వక మానసిక యజ్ఞాన్ని సూచిస్తున్నారు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే కాలం 2లో భక్తి యోగి యొక్క యజ్ఞం, ఆ యజ్ఞకర్త భక్తి యోగి, అందులో అతను హవనం చేసే సమిధులు, హవన క్రియ ఏంటంటే శరణాగతి భావనతో కోరికలు లేని అహేతుక భక్తిని హవనక్రియ చేస్తూ ఉంటాడనమాట. తద్వారా యజ్ఞ అధిదేవత అయిన సాకార పరబ్రహ్మం ప్రీతి నుండి అతనికి ఇచ్చే ఫలితం ఏంటంటే తనకి యోగక్షేమాలు వహిస్తుంది. ఆ యజ్ఞ అధిదేవత అయిన సాకార పరబ్రహ్మం అతని సాధనాపరంగా ఆ అహంకారం ఏదైతే మూలదుంప చక్రానికి కారణమవుతుందో అజ్ఞానం, ఆ అహంకారాన్ని
ఈ శరణాగతి భావనతో యజ్ఞ అధిదేవతకి శరణాగతి పొంది ఒక ఆధిపత్యాన్ని ఆ యజ్ఞ అధిదేవతకి సాకార పరబ్రహ్మానికి ఇచ్చిన భక్తి యోగికి అహంకారం క్షీణించటం మొదలవటం ద్వారా జరిగే మేలు అంతా ఇంత కాదు. అదే ఆ యజ్ఞ అధిదేవత అయిన సాకార పరబ్రహ్మం ఆ భక్తి యోగికి ఇచ్చే ఫలం యజ్ఞఫలం. అహంకార క్షీణం అనే యజ్ఞఫలం దక్కుద్ది. ఆ సాకార పరబ్రహ్మం ద్వారా యోగక్షేమాలని పొందే ఫలం దక్కుతుంది అని ఇక్కడ స్వామి సూచిస్తున్నారు. సూచించి మరికొందరు యోగులు బ్రహ్మాగ్ని యందు అంటే పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్ని యందు అభేద దర్శన రూపయజ్ఞం ద్వారా ఆత్మరూప యజ్ఞాన్ని ఆచరిస్తారంటున్నారు. స్వామి సడన్గా కాలం 2లో భక్తి యోగి చేసే మానసిక యజ్ఞం నుంచి 4వ కాలంలో ఉన్న ఆత్మ సచిదానందం అంటే ఆత్మ బ్రహ్మనిష్ట యజ్ఞానికి జంప్ చేశారు స్వామి. అంటే ఏ చైతన్య స్థాయి ఇందాక భక్తి యోగి సాధకుడుగా ఉన్న భక్తి యోగి చైతన్య స్థాయిలో మాట్లాడి అతని యొక్క భక్తి యోగం సంబంధించిన మానసిక యజ్ఞాన్ని సూచించి ఇప్పుడు బ్రహ్మనిష్ఠుడైన జీవన్ముక్తుడు మహాత్ములు సద్గురువుల యొక్క యజ్ఞం ఏముంటుందో ఆ యజ్ఞమే ఆత్మ బ్రహ్మనిష్ఠ యజ్ఞం. కాలం 4లో మెన్షన్ చేసిన ఆత్మ సచిదానంద యజ్ఞం సూచిస్తున్నారు స్వామి. ఇది జీవన్ముక్తులు మహాత్ములు అనుభవ యోగుల యొక్క యజ్ఞం. ఆ మానసిక యజ్ఞం ఎలా ఉంటుంది అంటున్నారు. ఆ యజ్ఞకర్త ఎవరు? ఆత్మయే. ఆత్మస్థితిని అనుభవీకం చేసుకున్న జీవన్ముక్తులు ఆ యజ్ఞకర్త. ఇందులో సమిధులు ఏమిటి? ఈ ఆత్మ స్థితిని అనుభవీకం చేసుకున్న మహాత్ములు జీవన్ముక్తుల యొక్క ఆ బ్రహ్మయజ్ఞంలో బ్రహ్మనిష్ట యజ్ఞంలో సమిధులు సాక్షి మాత్రం అనే సమిధిని ఆహుతి చేస్తూ ఉంటారు, హవనం చేస్తూ ఉంటారు అన్నమాట. వారి యజ్ఞం ఏంటి? వారి యజ్ఞ కర్మ ఏంటి? ఏకాత్మ నిధిధ్యాస అనే యజ్ఞకర్మ నడుస్తూ ఉంటుంది అక్కడ. విశ్వయజ్ఞం అనే యజ్ఞకర్మ మాట అది. ప్రకృతి యజ్ఞం అనే యజ్ఞకర్మ జరుగుతూ ఉంటుంది అక్కడ. ఆ ఆత్మ బ్రహ్మనిష్ట యజ్ఞం అనే యజ్ఞకర్మ ఈ ఏకాత్మ నిధిధ్యాస యజ్ఞ రూపంలో, విశ్వయజ్ఞ రూపంలో, ప్రకృతి యజ్ఞ రూపంలో ఉంటుందన్నమాట ఆ యజ్ఞకర్మ. సమిధులేమో సాక్షి మాత్రం అనే హవనం జరుగుతూ ఉంటుంది. యజ్ఞకర్త జీవన్ముక్తుడు అన్నమాట. ఆ యజ్ఞ అధిదేవత స్వస్వరూపమే. ఇంకా ఉన్నతమైన సమన్వయం అన్నమాట ఇది. స్వస్వరూపమే యజ్ఞ అధిదేవత. ఇక్కడ స్వామి పరమాత్మ రూపాగ్ని అని సూచించారు. పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్ని యందు అభేద దర్శన రూపయజ్ఞం అని అంటే స్వస్వరూపాన్ని సంకేతిస్తున్నారు స్వామి. పరబ్రహ్మ పరమాత్మ రూపం అంటే ఆత్మరూపం, స్వస్వరూప రూపం, ఏకాత్మ రూపం, అభేద దర్శన రూపం. ఇవన్నీ పర్యాయ పదాలు. స్వామి చైతన్య స్థాయి సమయం సందర్భాన్ని బట్టి వాడే పదాల వల్లనే కన్ఫ్యూజ్ పడకూడదు. ఇది అనుభవైకమైన స్థితిలో, ఇంద్రియాతీతమైన స్థితిలో మాట్లాడుతున్న మాటలు అతీంద్రియంగా ఉంటాయి. వాటిని సమన్వయం చేసుకుంటాం అంటే ఎంతో సాధనా పరిపక్వత ఉండవలసి ఉంటుంది. అది సిద్ధించుకోవాలి. అది ఇక్కడ 4వ కోలంలో ఉన్న జీవన్ముక్తుల యొక్క మానసిక యజ్ఞం, ఆ రీకన్సిలేషన్ యజ్ఞం, సమస్తాన్ని తనలో కలుపుకునే సాక్షి మాత్ర అభేద దర్శన రూపయజ్ఞం ఎలా ఉంటుందో సూచిస్తున్నారు స్వామి ఇక్కడ. ముందుకు సాగుతూ స్వామి ఏమంటున్నారంటే, శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి అంటున్నారు స్వామి. మరలా ఈ స్వామి ఇప్పుడు కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందు హోమం చేస్తారు అంటున్నారు. అంటే
ఇక్కడ స్వామి చార్ట్ 11లో కాలం 2లో అంటే ఈ సాధక యోగనిష్ట యజ్ఞంలో ఒకానొకమైన చైతన్య స్థాయి ఎవరిదంటే అప్పుడే సాధనలో అడుగుపెట్టి ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించడానికి సిద్ధపడిన సాధకుడు యొక్క యజ్ఞాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? శ్రోత్రాది ఇంద్రియాలని అంటే ఈ జ్ఞానేంద్రియాలైన చెవు, ముక్కు, చర్మం, నాలిక, కళ్ళు వీటిని సంయమనం రూపం అనే అగ్నిలో హోమం చేస్తూ ఉంటారంటున్నారు. ముందు పాయింట్ చెప్పుకుంటాం మరిచాం. అదేంటంటే ఈ 4వ కాలంలో ఉన్న ఆత్మ బ్రహ్మనిష్ట యజ్ఞం, జీవన్ముక్తులు చేసే మానసిక యజ్ఞంలో ఆ అధిదేవత స్వస్వరూపం అనుకున్నాం. మరి ఆ అధిదేవత ఇచ్చే ఫలం ఏంటి? ఉన్నది ఏకాత్మ అనుభవైక స్థితి, స్వస్వరూపమే అధిదేవతగా ఉంది అక్కడ. ఇంకా అక్కడ స్వధర్మం అనే విశ్వయజ్ఞం ఉంది తప్పితే, ప్రకృతి యజ్ఞం ఉంది తప్పితే ఇంకక్కడ ఏ విధమైన ఫలాశక్తి లేదు. అక్కడ ఏకాత్మస్థితి అనుభవైకమైంది. అది అప్పుడు స్వస్వరూపమే అధిదేవతగా ఉన్నప్పుడు, ఉన్నది తానే అయినప్పుడు, అది అనుభవం అయినప్పుడు ఇంకా యజ్ఞఫలం అనే ప్రసక్తే లేదు. అక్కడ యజ్ఞఫలం అనేది అక్కడ అప్రస్తుతం అయిపోయిందని గ్రహించాలి. ముందుకు సాగితే ఇక్కడ స్వామి కాలం 2లో ఉన్న సాధక యోగనిష్ట యజ్ఞంలో అప్పుడే లౌకిక జీవితం నుంచి, అజ్ఞానమయమైన జీవితం నుంచి బొప్పిలి కట్టి ఆహాకారాలు చేసి ఈ భగవద్గీత అనే బ్లాక్ బాక్స్లో పరధర్మం పాలయ్యేవు అని గ్రహించిన కారణాన్ని విశ్వసించి దానిని ఆ ప్రమాదాన్ని నివారించుకుంటానికి స్వామి సూచించిన ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అనే యజ్ఞాన్ని చేయటాన్ని సూచిస్తున్నారు. ఇటువంటి సాధకుడు చేసే యజ్ఞం ఈ జ్ఞానేంద్రియాలని సంయమనం అంటే నిగ్రహించే యజ్ఞం చేస్తూ ఉంటాడు అంటున్నారు. సంయమన రూపయజ్ఞం, రూపాగ్ని అంటున్నారు. సంయమనం అనేది ఇక్కడ అగ్ని. ఆ అగ్నిలో అతను ఆహుతి చేస్తున్నది ఏంటి? అతను హవనం చేస్తున్నది ఏంటి? ఆ జ్ఞానేంద్రియాల యొక్క ఆసక్తిని హవనం చేస్తున్నాడు సంయమనం అనే అగ్నిలో. ఆ సంయమనం అనే ఆ అగ్నిగుండంలో ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల యొక్క ఆసక్తి అయిన ఆ జ్ఞానేంద్రియాలని ఆ సంయమనం అంటే నిగ్రహించే హవనం జరుగుతుందన్నమాట. అక్కడ ఆ విధమైన హోమం జరుగుతుంది. యజ్ఞకర్త ఎవరో? సాధకుడు అన్నమాట. ఇంద్రియ మనో నిగ్రహాన్ని సాధించాలనే కోరికతో ఉన్న యజ్ఞకర్త సాధకుడు. అక్కడ సమిధులు ఏంటి? ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అనే సమిధులు ఆహుతి చేస్తున్నాడు. ఇక్కడ దాన్నే సంయమనం అంటున్నారు స్వామి. ఇక్కడ అధిదేవత ఎవరు? ఇక్కడ సాకార పరబ్రహ్మం. మళ్ళీ సాకార పరబ్రహ్మం. ఇక్కడ పరబ్రహ్మం అనేది అన్నీ సాకార కోణానికి తీసుకొచ్చి చెప్తారు సాధకుడు దృష్టి మొదలైనప్పుడు. లౌకికులు చేసే యజ్ఞం దగ్గర ఇతర దేవతలు అని ప్రస్తావిస్తారు స్వామి. వేద పూర్వకాండలో చెప్పిన భోగాసక్తితో కోరికలతో చేసే యజ్ఞగాది క్రతువుల్ని ఇతర దేవతలని ప్రసన్నం చేసుకుంటానికి ఆచరిస్తారు అని చెప్తారు. కానీ సాధనాపరమైన కోణం జరిగే యజ్ఞం వచ్చేటప్పటికి స్వామి పరబ్రహ్మ, సాకార పరబ్రహ్మం, నిరాకార పరబ్రహ్మం అంటారు స్వామి. అంటే తననే ఆశ్రయించారు సాధకులు అని. అంటే ఇక్కడ యజ్ఞ అధిదేవత ఎవరో? ఇంద్రియ నిగ్రహం అనే యజ్ఞకర్మకి సాధకుడు యజ్ఞకర్త అయి సమిధులు ఇంద్రియ నిగ్రహం అనే సమిధిని అందులో హవనం చేస్తున్నాడు సంయమనం అనే అగ్నిలో. అధిదేవత సాకార పరబ్రహ్మం అని సూచిస్తున్నారు స్వామి.
ఆ యజ్ఞ అధిదేవత అయిన సాకార పరబ్రహ్మం ఇచ్చే యజ్ఞ ఫలం ఏంటి అంటే ఆ ఇంద్రియ నిగ్రహం అనే శక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించే శక్తిని ఆ సాకార పరబ్రహ్మం ఇస్తుందన్నమాట ఆ జీవుడికి. అంటే ఆ మనోనిగ్రహాన్ని సాధించటానికి కావలసిన బుద్ధి సూక్ష్మత అనే శక్తిని ఆ సాకార పరబ్రహ్మం ఇస్తుంది. అదే యజ్ఞఫలం ఇక్కడ అని గ్రహించవలసి ఉంటుంది. సాగుతూ కొందరు యోగులు ఉంటారు, వారు శబ్దాది సమస్త విషయాలని ఇంద్రియ రూప అగ్నుల యందు హవనం చేస్తారంటున్నారు. మరలా రెండో కాలంలో ఆ సత్ అనే సాధక యోగనిష్ట యజ్ఞాన్నే సూచిస్తున్నారు చార్ట్ లెవెల్లో. ఏమి ఇక్కడ సాధకుడు ఇతను కూడా ఇంద్రియ మనోనిగ్రహాన్ని సాధించాలనుకునే సాధకుడే యజ్ఞకర్త. ఇక్కడ ఇతని యజ్ఞకర్మ ఏంటి? శబ్దాదులు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలనే పంచతన్మాత్రలు, అవే ఇంద్రియ విషయాలు. ఆ ఇంద్రియ విషయాల్ని ఇంద్రియ రూప అగ్నులు ఎందు హవనం చేస్తారు అంటున్నారు. అంటే ఇంద్రియ రూపాలు ఏమి అంటే వారి యొక్క సమస్త పంచతన్మాత్రలు ఇంద్రియాల్ని రెచ్చగొట్టే శబ్దస్పర్శ రూపరసగంధ విషయాల్ని హవనం చేసేస్తారు వారు ఇంద్రియ రూపం అనే అగ్నులలో అని అంటం ద్వారా స్వామి ఏం సూచిస్తున్నారు? ఇక్కడ వీళ్ళు అధిదేవత, ఈ యజ్ఞానికి అధిదేవత మళ్ళా సాకార పరబ్రహ్మమే. అంటే యజ్ఞఫలం ఏమిటి? ఆ సాకార పరబ్రహ్మం ఇచ్చి యజ్ఞఫలం వీరికి మనోనిగ్రహం ద్వారా ఇంద్రియాల్ని అదుపు చేసే శక్తిని ఆ సాకార పరబ్రహ్మం యజ్ఞఫలం కింద ఇస్తుంది అన్నమాట. అంటే మనోనిగ్రహం అంటే మనస్సు యొక్క చాంచల్యం తగ్గే శక్తిని ఆ సాకార దేవత యజ్ఞఫలంగా ఇస్తుంది. అంటే బుద్ధి వివేచన శక్తిని పెంచే శక్తిని ఆ సాకార పరబ్రహ్మం యజ్ఞఫలంగా ఇస్తుంది. ఇటువంటి యజ్ఞాన్ని చేసే సాధకుడికి, యజ్ఞకర్త ఇక్కడ సాధకుడు అంటే ఇంద్రియ మనోనిగ్రహాన్ని సాధించటం అనే యజ్ఞకర్మని నిర్వహించే యజ్ఞకర్త సాధకుడు. ఇక్కడ లోతుగా సమన్వయం చేసుకుంటే ఇంద్రియాల మీద హవనం చేసేస్తున్నారు. ఇంద్రియాలనేమో ఇంద్రియ విషయాలతోటి హవనం చేసేస్తున్నారు. అంటే ఇంద్రియ విషయాలు ఇంద్రియాలని ప్రేరేపిస్తాయి, అంటే ఇంద్రియాల్లో హవనం చేసి పడేస్తున్నారు దాన్ని. ఇంద్రియాలేమో ఇంద్రియ విషయాల వలన ప్రేరేపించబడతాయి. ఆ ఇంద్రియాలని ఇంద్రియ విషయాలలో హవనం చేయాలి. అంటే ఒకదానిలో ఒకటి ఇంద్రియ విషయాలు అనేది వాసనలు అయితే అవి ఇంద్రియాల ద్వారా కర్మను చేయిస్తాయి, కోరికలు తీర్చుకునేలాగా. అలాగే కోరికలను తీర్చడానికి చేసే కర్మలకు ఆధారమైన ఇంద్రియ విషయాలే శక్తినిస్తాయి. అందుకని ఇంద్రియ విషయాలలో హవనం చేసేసి ఇంద్రియ విషయాలని ఇంద్రియాలలో హవనం చేసేస్తున్నారు. దేని ద్వారా? సంయమనము అంటే మనోనిగ్రహం అనే అగ్నిలో. ఈ విధమైన మానసికమైన మనోనిగ్రహం, సంయమనం అనే అగ్నిలో హవనక్రియ, ఈ శబ్దాదులు అని ఇంద్రియ విషయాలు ఇంద్రియాలని హవనం చేసేసి నిర్వీర్యం చేసేసి యజ్ఞం చేసి సాకార పరబ్రహ్మాన్ని యొక్క కృపను పొంది యజ్ఞఫలంగా మనోనిగ్రహాన్ని సాధించే శక్తిని దానికి కావలసిన బుద్ధి సూక్ష్మత అనే యజ్ఞఫలాన్ని పొందుతున్నారు ఈ విధమైన యోగులు అని సూచిస్తున్నారు స్వామి. విధమైన యజ్ఞాన్ని ఆచరించి యజ్ఞ అధిదేవత అయిన సాకార పరబ్రహ్మ యొక్క కృపను పొంది యజ్ఞఫలాన్ని పొందితే వారు పొందిన లాభం ఏమంటున్నారు?
ఈ శబ్దాది విషయాలు అనేది ఎదురుగా ఉన్నా లేకున్నా వాటి ప్రభావం వారి ఇంద్రియాలపై ఏమాత్రం ఉండదు అంటున్నారన్నమాట. అంటే ఆ హవనక్రియ జరిగిపోయింది. ఇంద్రియాల్ని సంయమనం అనే హవన అగ్నిలో ఆహుతి చేసేసారు. అప్పుడు ఆ యజ్ఞదేవత యొక్క కృప మూలానే మనస్సు చాంచల్యం తగ్గి బుద్ధి సూక్ష్మత పెరగటం మూలానే ఆ జ్ఞానేంద్రియాల ద్వారా ఏమన్నా చూచినా విన్నా భౌతికంగా బయట నుంచి ఆ ఇంద్రియాల ద్వారా ఏదన్నా గ్రహించినా లేదంటే లోపల ఉన్న ఇంద్రియ వాసనలు ఉన్నాయి కదా చిత్తంలో, వాటి ప్రేరణ ద్వారా అవి బయటకు వచ్చినా ఈ రెండిటి ద్వారా కూడా ప్రమాదం లేదు. ఇటువంటి యజ్ఞాన్ని సిద్ధింపజేసుకున్న సాధకుడికి అని చెప్పి స్వామి యజ్ఞ ప్రయోజనాన్ని సూచిస్తున్నారన్నమాట. అంటే ఈ యజ్ఞంలో ఇంద్రియ విషయాలు హవనం అయిపోయినాయి, దగ్ధమైపోయినాయి. ఇంద్రియాలు హవనం అయిపోయినాయి. సంయమనము మనోనిగ్రహం అనే అనే అగ్నిలో ఇంకప్పుడు ఈ ఇంద్రియాల వల్ల వచ్చే ప్రమాదం రెండు రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి కన్ను అలా నడుస్తూ వెళితే దేన్నన్నా చూడటం వలనే కోరిక పుడుతుంది ఒక రకం. లేదు, ఏవి చూడకుండా కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చున్న చిత్తంలో ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల్లో ఈ రూపం చూడటం అనే వాసనకు సంబంధించిన, ఈ తన్మాత్రకు సంబంధించిన వాసన చిత్తంలో ఉన్నది ప్రేరేపించిన కోరిక కలుగుతుంది. అంటే బయట నుంచి ఇంద్రియాల ద్వారా దేన్నన్నా దర్శించటం ద్వారా ప్రేరణ కలిగే కోరిక, లేదంటే లోపల నుంచి చిత్తం నుంచి వచ్చిన ఈ ఇంద్రియ విషయ సంబంధ వాసనల ద్వారా ప్రేరణ పొందిన కోరిక, రెండు రకాలుగా ఇంద్రియ విషయాలు మనిషిని పాడు చేస్తాయి, కోరికల వైపు నడిపించి. ఈ రెండు రకాలుగాను కూడా అక్కడ ఏ విధమైన ప్రభావం అటువంటి యజ్ఞకర్తకు ఉండదు, అటువంటి సాధకుడికి ఉండదు అనే భరోసాన్ని ఇస్తున్నారు స్వామి. ఇటువంటి యజ్ఞం చేయటం వల్ల కలిగే ప్రయోజనాన్ని. దాన్నే ఇంతకుముందు స్వామి ఒకసారి సూచించున్నారు. బాహ్యంగా ఇంద్రియాలని నిగ్రహిస్తున్నట్టుగా గొప్ప సాధకుడుగా కనిపిస్తూ లోపల వాటి మీద ఆసక్తితో చింతన చేస్తుంటే అది మిథ్యాచారం, అది ఆత్మద్రోహం చేసుకున్నట్టు సుమ. అటువంటి మిథ్యాచారాలు చేయకూడదు అని హెచ్చరించున్నారు స్వామి. అందుకని బలవంతంగా ఇంద్రియాలని మూసుకుని కూర్చున్నా, కళ్ళు మూసుకుని ఒక చోట కూర్చుని ఉండిపోయినా ఆ లోపల జన్మాంతర ఈ రూప దర్శనానికి సంబంధించిన వాసనలు ఉన్నాయి, అవి ప్రేరేపిస్తాయి కళ్ళు మూసుకు కూర్చున్నా. అంటే ఎదురుగుండా కన్ను తెరిచుంటే ఈ పిల్లలు గంటల తరబడి రోజుల తరబడి చూస్తున్న వీడియోలు ముసలివాళ్ళైనా చూడగలిగే అనే సంఖ్య కౌంట్ ఉంది, అందులో చూస్తూనే ఉంటారు. కన్ను తెరిచి ఉండి చూడటం మూలాన కలిగిన కోరిక అది. అలాగే సాధకుడు పోనీ ఈ చూడటం మూలాని కోరిక కలుగుతుందని చెప్పి కళ్ళు మూసుకుని కూర్చున్న గతంలో చూసిన వలన కలిగిన కోరికని అనుభవించటం, కలిగిన వాసనలో జన్మాంతరాల వాసనలో చూడటం అనే వాసన ప్రేరేపించడం వల్ల కళ్ళు మూసుకుని కూర్చున్నా లోపల నుంచి ఇంద్రియాన్ని రెచ్చగొడుతుంది. అప్పుడు కోరిక జనించి ఆ కర్మ జరిగిపోతుంది. అందుకని కోరిక నిగ్రహించటం కాదు, నాశనం చేయాలి అని అంటే బాహ్యపరమైన ఇంద్రియాలని బలవంతంగా కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని కూర్చుంటం వలన పూర్తి ప్రయోజనం కాదు. ఆ ఇంద్రియ విషయాలు వాసనల రూపంలో ఉన్నాయి, వాటిని చింతిస్తే మళ్ళీ కోరిక జనరేట్ అయ్యి కర్మ జరిగిపోతుంది అనే రహస్యాన్ని గుర్తించాలి అని స్వామి హృదయం. అంటే ఇటువంటి యజ్ఞం చేయటం ద్వారా
బాహ్యపరంగానూ ఇంద్రియాలకి ఇంద్రియ విషయాలకి భయపడవలసిన అవసరం లేదు. లోపల నుంచి వచ్చే వాసన ప్రేరేపితంగానూ భయపడవలసిన అవసరం లేదు. ఇది ఇటువంటి యజ్ఞ ప్రయోజనం అని గ్రహించాలి అని సూచిస్తున్నారు స్వామి. ముందుకు సాగుతూ స్వామి సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అంటున్నారు స్వామి. స్వామి భావన, కొంతమంది యోగులు ఉంటారు, వారు ఇంద్రియముల యొక్క క్రియల్ని ప్రాణముల యొక్క క్రియల్ని అన్నిటినీ జ్ఞానంతో ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనం చేస్తారు అంటున్నారు. మళ్ళీ 4వ కాలమైన ఈ ఆత్మ బ్రహ్మనిష్ట యజ్ఞానికి వచ్చేసారు స్వామి మళ్ళీ. అంటే అని చెప్పి అటువంటి వారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులై ఉంటారు. వారు అప్పుడు ఈ ప్రాణం ఇంద్రియ క్రియల ప్రభావం వారిపై ఏమాత్రం ఉండదు. ఎందుకంటే వారి బుద్ధిలో పరమాత్మ మాత్రమే ఉన్నారు సుమా అని సూచిస్తున్నారు స్వామి. మరలా ఇక్కడ స్వామి సాక్షాత్ భగవానుడు శ్రీకృష్ణులు వారు చేసే యజ్ఞం ఎలా ఉంటుంది, సాధన ద్వారా జీవన్ముక్తులై బ్రహ్మనిష్ఠులైన వారి యొక్క యజ్ఞం ఎలా ఉంటుంది సూచిస్తూ, దానిని వారు ఆ స్థితిలో వారి యొక్క ఇంద్రియాలు ప్రాణానికి సంబంధించిన క్రియలు వీటన్నిటినీ వారి జ్ఞానం చేత ప్రకాశితమైంది ఏది, ఆత్మ సంయమనం అనే యోగరూప అగ్నిలో హవనం చేస్తారంటున్నారు. అంటే ఇక్కడ వారి స్థితి ఏ విధంగా ఉంటుంది? మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వాన చిగ్రాన నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయుశ్చిదానంద రూప శివోహం. అంటే ఇవన్నీ కూడా పంచభూతాలను కాదు, పంచకర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం కాదు నేను, అహంకారాన్ని కాదు, ఆత్మను నేను అని మరలా ఇవన్నీ కూడా నేనే అనే అనుభవైక స్థితి, అదే అనుభవైక జ్ఞానం చేత ప్రకాశితమవుతున్న ఆత్మ సంయమం అనే యోగరూప అగ్నిలో సమస్తాన్ని రీకన్సైల్ చేసుకుంటారు, విలీనం చేసుకుంటారు వారు అని. అంటే వారి ఆలోచనలు, మాటలు, పనులు, ప్రాణక్రియలు, ఇంద్రియాల ద్వారా చేసే క్రియలు అన్నిటినీ వారు తమ స్వస్వరూప ఏకాత్మ భావనలో, ఆ ఏకాత్మ భావన అనే అగ్నిలో, ఆ విజ్ఞానం, ఆ అనుభవం అనే అగ్నిలో హవనం చేసేస్తారు. సమస్త ఇంద్రియ ప్రాణక్రియల్ని రీకన్సైల్ చేసేసుకుంటారు ఆ సాక్షి మాత్ర ఏకాత్మ భావన స్థితిలో. అప్పుడు ఇంకా వారికి ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాల ద్వారా జరుగుతున్న మాటలు, పనులు, కర్మలు, అంటే ఇంద్రియ క్రియలు, ప్రాణక్రియలు, వీటి ప్రభావం ఏవి వారిపై ఉండదు. అవన్నీ కూడా వారికి ఆభరణాలు అయిపోయినాయి, హవనం అయిపోయినాయి. వారి జ్ఞానాగ్నిలో, అనుభవాగ్నిలో, స్వస్వరూపాగ్నిలో, ఏకాత్మ భావన సాక్షి మాత్ర అగ్నిలో ఈ సమస్తము ఆ గుణ విభాగమైన పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియక్రియలు, ప్రాణక్రియలు అన్నీ కూడా రీకన్సైల్ చేసుకుని హవనం చేసేసుకున్నారు జ్ఞానాగ్నిలో వారు. ఎందుకంటే వారి బుద్ధి అంతా పరమాత్మే నిలిచి ఉంటారు. అంటే ఇక్కడ స్వామి ఈ 4వ కాలంలో ఆ యజ్ఞకర్త ఎవరు? ఏకాత్మ యజ్ఞం, ఆత్మ సాక్షాత్ భగవానుడే యజ్ఞకర్త. ఇక్కడ ఆ భగవంతుడి యొక్క స్థితిని సాధించిన జీవన్ముక్తులు, సద్గురువులు, మహాత్ములు మాట ఇక్కడ యజ్ఞకర్తలు. ఈ విధమైన యజ్ఞంలో వారు ఆహుతి చేస్తున్న సమిధులు ఇక్కడ స్వామి ఏం సూచిస్తున్నారు? ఆ సమిధులు, ఆ క్రియ, హవనక్రియ, సాక్షి మాత్రం అనే
ఆ ఏకాత్మ పరబ్రహ్మ జ్ఞానం అనే అగ్నిలో సమస్తాన్ని గుణాలని గుణ విభాగాల్ని అవనం చేసి పడేస్తున్నారు. ఇంద్రియ క్రియల్ని, ప్రాణక్రియల్ని. అధిదేవత స్వస్వరూపమే. సమస్తము తానే నిండి ఉన్న విశ్వదేహ సమానమైన ఏకాత్మతత్వ భావనలో బుద్ధి అంతా పరమాత్మయే ఉన్నారని సూచించిన ఈ మాట కూడా తేలిపోతుంది. ఉన్నది స్వస్వరూపమే అని స్వామి హృదయం. ఇటువంటి యజ్ఞం జరుగుతూ ఉంటుంది. కొంతమంది యోగుల ద్వారా అంటున్నారు. యోగులు వీరు జీవిత లక్ష్యాన్ని సంపూర్ణంగా సిద్ధించుకున్నవారు. ఇది మహాయజ్ఞం అని ముందు చెప్తారు స్వామి. అంటే గ్రహించవలసింది ఏంటంటే, ఈ యజ్ఞం అనే దృష్టికోణం వైపు స్వామి యొక్క సాధనా సూచనలను మరల్చి ఒక ఆర్టిస్టిక్గా, ఒక హృదయానికి ఆకట్టుకునేలాగా యజ్ఞం అనేటప్పటికీ ఒక యజ్ఞ హవనక్రియ ఉంటుంది. అది భౌతికపరమైన హవనక్రియ, వేదపూర్వకాండ కోరికలను తీర్చుకుంటానికి చెప్పిన భౌతికపరమైన యజ్ఞం అనేది ఒక స్థాయిలోని వారికే. చైతన్య స్థాయిని అభివృద్ధి పరుచుకోవాలంటే, జీవిత లక్ష్యాన్ని సాధించే పరమగమ్యం చేరాలంటే ఈ అసత్ అంటే లౌకిక అజ్ఞాన యజ్ఞాల నుంచి సత్ సాధక యోగనిష్ట యజ్ఞానికి చేరి, అక్కడి నుంచి చిత్ సాధక జ్ఞాననిష్ట యజ్ఞానికి చేరి, ఆపై పరమయజ్ఞమైన ఆత్మ సచిదానంద ఆత్మ బ్రహ్మనిష్ట యజ్ఞానికి చేరాలి. యజ్ఞం అంటే భౌతిక యజ్ఞమే కాదు. అక్కడున్న సాధన అనే అగ్నిగుండంలో ఇక్కడ చైతన్య స్థాయికి అనుగుణంగా చెప్పిన యజ్ఞకర్తలు, చైతన్య స్థాయికి అనుగుణంగా చెప్పిన సమిధులు, చైతన్య స్థాయికి అనుగుణంగా చెప్పిన అధిదేవతలు, చైతన్య స్థాయికి అనుగుణంగా చెప్పిన యజ్ఞకర్మ, ఇవన్నీ కూడా మనోయజ్ఞాన్ని సూచిస్తున్నాయి. అంతిమంగా స్వామి హృదయం ఏంటంటే, మనం వదలవలసినవి, హవనం చేయవలసినవి సమిధులు ఉన్నాయి. అవే ఈ రెండో కాలంలో ఇంద్రియ మనోనిగ్రహం అనే సమిధులు, ఆ కర్మయోగ యజ్ఞం అనే సమిధ, భక్తి ధ్యాన అంటే సత్ సాధక యోగనిష్ట యజ్ఞంలో నిష్కామ కర్మ అనే హవనక్రియ సమిధులు, అహేతుక భక్తి అనే హవనక్రియ, ఏకాగ్ర ధ్యానం, ఇంద్రియ మనోనిగ్రహం అనే సమిధులు ఆహుతి చేయాలి. ఆ యజ్ఞకర్మ ఇంద్రియ మనోనిగ్రహ యజ్ఞం, కర్మయోగ యజ్ఞం, భక్తి ధ్యానయోగ యజ్ఞం అనే యజ్ఞకర్మ నిర్వహించాలి అని చెప్పి, అలాగే మళ్ళీ సాధక జ్ఞాననిష్ట యజ్ఞంలో యజ్ఞకర్త జ్ఞాన సాంఖ్యయోగి అయి ఉండాలి. ఆ యజ్ఞకర్మ శ్రవణ మనన నిధిధ్యాస యజ్ఞం అవ్వాలి, అది జ్ఞానయోగ యజ్ఞం అవ్వాలి. సమిధులు నయితి శ్రవణ మనన నిధిధ్యాసలు అవ్వాలి. అక్కడ ఆ స్థాయిలో చిత్ సాధక జ్ఞాననిష్ట యజ్ఞంలో అధిదేవత నిరాకార పరబ్రహ్మం అయి ఉండాలి అని చెప్పి, ఇన్ని విధాలుగా భగవానుడు సాధన యొక్క ఆవశ్యకత, వదలవలసినవి అంటే యజ్ఞంలో ఆహుతి చేయవలసిన సమిధులు ఏంటి, దగ్ధం చేయవలసినవి ఏమున్నాయి, సాధనలో వదులుకోవలసినవే యజ్ఞంలో ఆహుతి చేసేవని సూచిస్తూ, అంటే జీవితంలో సార్థకతను పొందటానికి అజ్ఞానమయం చేత, అహంకారం చేత పంచకోశ తాదాత్మ్యమయం అయిపోయి పరధర్మం పాలైపోయిన జీవితంలో ఉన్న ఎన్నో వదులుకోవలసిన దుర్గుణాలు ఉన్నాయి, మనోమాలిన్యాలు ఉన్నాయి, ఇంద్రియ మాలిన్యాలు ఉన్నాయి. ఇవే యజ్ఞంలో సమిధులుగా స్వామి సూచిస్తున్నారు. ఆ యజ్ఞ అగ్నిని సంయమం అనే అగ్ని అని ఒకచోట, జ్ఞానం అనే అగ్ని అని ఒకచోట, స్వస్వరూప సాక్షిమాత్ర విజ్ఞానం అనే అగ్ని అనే ఒకచోట, ఏ అగ్నులలో ఈ వదులుకోవలసిన దుర్గుణాలని, పరధర్మ
దృష్టికోణాలని, ఏ సమిధల్ని ఈ విధమైన యజ్ఞగుండంలోని అగ్నిలో ఆహుతి చేయాలో, ఏ విధమైన అధిదేవతని ఆరాధిస్తే యజ్ఞఫలం ఏ విధంగా ఉంటుందో, అమృతతుల్యమైన స్వామి యొక్క యజ్ఞమయమైన హృదయాన్ని సుస్పష్టంగా తెలియజేశారు ఇక్కడ అని గ్రహించాలి. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.